ప్రపంచాన్ని వాణిజ్యంగా సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లిన పదార్థం ప్లాస్టిక్. కానీ అదే పదార్థం మన శరీరంలోకి చొచ్చుకుపోయి మౌనంగా మింగేస్తోంది. 1862లో బ్రిటన్కు చెందిన అలెగ్జాండర్ పార్క్స్ అనే శాస్త్రవేత్త పార్క్సిన్ అనే మొదటి ప్లాస్టిక్ పదార్థాన్ని కనుగొన్నారు. కానీ అది పెద్దగా విజయవంతం కాలేదు. అయితే 1907లో అమెరికాలో లియో హెన్రిక్ బీక్లైన్ మొదటి సింథటిక్ ప్లాస్టిక్ అయిన బీక్లైట్ ను కనిపెట్టాడు. ఇక్కడే మొదలైంది ప్లాస్టిక్ యుగం. అయితే ఇది ప్రజలకు ఇన్నోవేషన్ లా అనిపించినా నా దృష్టిలో మాత్రం ఇది ఒక సాధారణ మానవుని పట్ల శాపంగా అనిపించింది. మీరేమంటారు? కింద కామెంట్లో చెప్పండి. 1940 తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, జర్మనీ వంటి దేశాలు ప్లాస్టిక్ ను ఆర్మీ అవసరాలకు ఎక్కువ మొత్తంలో వాడాయి. 1950 నాటికి ప్లాస్టిక్ ఒక విప్లవంగా మారింది. మన జీవితంలో ప్రతి మూలలో ప్లాస్టిక్ ఉంది. అది ఎలా అంటే బాటిల్స్ కానీ, ప్లేట్స్, ఫుడ్ కంటైనర్లు, బేబీ బాటిల్స్, గిఫ్ట్ ప్యాక్స్, ఇండ్లు కట్టే మెటీరియల్స్ నుండి మెడికల్ ట్యూబ్స్ వరకు. కానీ ప్లాస్టిక్ ను మనం వేడి చేస్తే లేదా కాలిస్తే బయటపడే రసాయనాలు డయాక్సిన్, బెంజిన్ ఇవన్నీ ఘాటైన కార్సోనేజన్లు, అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే పదార్థాలని అర్థం. ఇవి ఊపిరి తీసుకునే మన ఊపిరితిత్తులకు నెమ్మదిగా ముప్పు తెప్పిస్తుంది. దాంతో క్యాన్సర్ వస్తుంది. ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ మైక్రోప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి ప్రవేశించిన రాక్షసులతో సమానం. ప్లాస్టిక్ పూర్తిగా కుల్లదు. అది పెద్ద ముక్కల నుంచి చిన్న చిన్న ముక్కలుగా విరిగి చివరకు మైక్రోప్లాస్టిక్లో మనకు జీర్ణ వ్యవస్థలోకి చేరుతోంది. మనం రోజు తాగే నీటిలో లేదా తినే చేపల్లో, ఉప్పులో ఇవి మిక్స్ అయిపోయాయి. కొన్ని పరిశోధనల ప్రకారం మనం ఒక్క వారంలో సగటున 5 గ్రాముల ప్లాస్టిక్ మింగుతున్నాం. అంటే ఇది ఒక డెబిట్ కార్డ్తో సమానం. వినడానికి విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజం మాత్రమే కాదు, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. అండ్ ఇది ఇలా ఉంటే ఈ మధ్య మగపిల్లలు పుట్టలేదని చదువుతున్నాం అండ్ అలానే వింటున్నాం కూడా. కానీ మగ శిశువులు పుట్టకపోవడానికి ప్లాస్టిక్ కూడా ఒక కారణం. ఇది షాకింగ్ గా అనిపించినా ఇదే నిజం. కేవలం మగపిల్లలే పుట్టలేదు కదా, పిల్లలైతే పుట్టారు కదా అని సంతోషపడకండి. ఎందుకంటే థైలటైడ్స్ అండ్ బీపీఏ అనే ప్లాస్టిక్ రసాయనాలు ఎస్ట్రోజన్ లాంటి హార్మోన్లను మిమిక్ చేస్తాయి. దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానికి ఫలితంగా స్పర్మ్ కౌంట్ అండ్ మెటలిటీ అండ్ అలానే స్పర్మ్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. యూరప్, అమెరికాలో సైంటిఫిక్ జర్నల్స్ తెలిపినట్టు మగపిల్లలు పుట్టే రేటు గణనీయంగా తగ్గిపోతుంది. ఇది కేవలం ఊహ కాదు, ఫెర్టిలిటీ క్లినిక్స్ దగ్గర డేటా ఆధారంగా వస్తున్న హెచ్చరిక. గర్భిణి తినే ప్రతి వస్తువు, తాగే ప్రతి నీటి బొట్టులోనూ ప్లాస్టిక్ ఉంటే అది నేరుగా గర్భాశయ కవచాన్ని దాటి శిశువుకు చేరుతోంది. బీపీఏ అనే కెమికల్ గర్భంలోని శిశువు మెదడుకు అభివృద్ధి ఆటంకం కలిగిస్తోంది. సంబంధిత పరిశోధనల ప్రకారం గర్భంలోని మగ శిశువు ఎక్కువగా బలహీనంగా మారి గర్భస్రావానికి గురయ్యే ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ ప్యాకెట్ బాక్స్ లో వస్తుంది కదా, ఇది వేడి ఆహారం తాకినప్పుడు బెంజిన్, స్టైరిన్, బిస్ఫినాల్ ఏ వంటి విషాలు ఆహారంలోకి చేరుతాయి. ఇవి నెమ్మదిగా గ్యాస్, అసిడిటీ అలాగే కాలేయం దెబ్బతినేలా చేస్తాయి. మైక్రోప్లాస్టిక్ మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇప్పటి వరకు పరిశోధనల ద్వారా నిరూపించబడింది ఏంటంటే మైక్రోప్లాస్టిక్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ అలానే లివర్ టాక్సిటీ అండ్ డయాబెటీస్ అండ్ అలానే చర్మ సమస్యలు, బిడ్డలలో ADHD అంటే అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనే న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్, ఇది చిన్నప్పటి నుంచే కనిపించవచ్చు అండ్ అలానే అది పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. ADHD ఉన్న పిల్లలు సాధారణంగా 3 రకాల లక్షణాలలో కనబడతారు. ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు అండ్ అలానే వారు చేసే పనులు మధ్యలోనే ఆపేస్తారు. అండ్ స్కూల్ టాస్క్లపైనే కాదు ఏ పనిపైన ఆసక్తి లేకపోవడం, వారితో మాట్లాడుతుంటే కూడా వినకుండా ఉండడం, వాళ్ళ వస్తువులను పోగొట్టడం అంటే అది మర్చిపోవడం అండ్ అలానే హైపర్ యాక్టివ్ గా ఎప్పుడు కదలికతో ఉండడం, సైలెంట్ గా కూర్చోలేకపోవడం, ఉన్న చోట నుంచి లేచి తిరగడం, ఎక్కువగా మాట్లాడటం, ఎదుటివారి మాట మధ్యలోకి దూరి మరీ మాట్లాడటం, ప్రశ్న అడిగితే సమాధానం తడబడకుండా వెంటనే చెప్పేయడం, ఎదురు చూసే శక్తి లేకపోవడం లాంటివి జరుగుతాయి. కానీ ADHD పరంగా 70 to 80% వరకు జెనెటిక్ ప్రభావం ఉంటుందనే రీసెర్చ్ ఉంది. ఇవన్నీ ప్లాస్టిక్ మాధ్యమంగా శరీరంలోకి వచ్చిన రసాయనాల ప్రభావాలు. అంతేకాకుండా ప్లాస్టిక్ లో ఉండే PFAS, PVC, స్టైరిన్ ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించి DNA మ్యూటేషన్స్ కు దారితీస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ రసాయనాలు మీ తరం నుండే కాదు, మీ సంతానానికి కూడా ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రస్తుతం గ్రీన్ వాష్ పదాలు వాడుతూ అంటే ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ప్రభుత్వాలు చట్టాలు చేసినా ప్రజలు వాటిని అనుసరించకపోతే ప్రభావం ఉండదు. పరిష్కార మార్గం మన చేతుల్లోనే ఉంది. గ్లాస్, స్టీల్ బాటిల్స్ వాడండి అండ్ అలానే కాటన్ బ్యాగ్స్ లను ఉపయోగించండి. వంటలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మానేయండి. పిల్లలకు చిన్ననాటి నుండే ప్లాస్టిక్ పైన అవగాహన ఇవ్వండి. ప్రభుత్వ పాలసీలను మద్దతు ఇవ్వండి. రీసైక్లింగ్ పద్ధతులను ప్రోత్సహించండి. అండ్ మన శరీరంలో ప్రతి వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్, మన గర్భంలో ప్రతి శిశువులో ప్లాస్టిక్ ప్రభావం, మన ఇంట్లో ప్రతి ఆహారంలో విష పదార్థం, ఇదంతా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు మారితే రేపటి భవిష్యత్తు మనది, లేదంటే మిగిలేది ప్లాస్టిక్ మాత్రమే. మీ బిడ్డ భవిష్యత్ కోసం ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ప్లాస్టిక్ భూతం నుండి వచ్చే నెక్స్ట్ జనరేషన్ ని తప్పించాలని భావిస్తే ఈ వీడియోని షేర్ చేసి వీడియోకి లైక్ చేయండి. అవగాహన అనేది మన మొదటి అడుగు. సో దీని గురించి మీరేమంటారు? కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.